నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనిచేపించొచ్చు అని మరోసారి నిరూపించాం. 2026-27 విద్యా సంవత్సరానికి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ ప్రక్రియ మొదలు పెడతామని మంత్రి ప్రకటించడం మా ఉద్యమ ఫలితమేనని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లు మంజూరు చేయించి వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి ఎంతో అవసరమైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వాసుపత్రి పనులు మొదలుపెట్టి మేము దిగిపోయే నాటికి సుమారు 217 కోట్లు ఖర్చు చేసి సుమారు 60% కాలేజీ పనులు, 90% ఆసుపత్రి పనులు పూర్తిగా చేశామని, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణాన్ని విస్మరించిన సమయంలో పెద్ద ఎత్తున సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఉద్యమం చేసి స్థానిక శాసనసభ్యులు ఆసుపత్రి వద్దకు వెళ్లి పర్యటించేలా ఒత్తిడి చేశామని, తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే దాని ఫలితమే 2026-27 సంవత్సరానికి కాలేజీ అడ్మిషన్ ప్రక్రియ చేపడతామని నేడు సంబంధిత మంత్రి ప్రకటన చేశారని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అధికార మతంతో కళ్లు మూసుకోపోయి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అమ్ముకోబోతున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేసి తల వంచుతున్న ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దాని పర్యవసానమే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పిడుగురాళ్లలోని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రభుత్వమే నిర్వర్తిస్తుందని ప్రకటన చేసింది. 1947 నుంచి 2019 దాకా పల్నాడు ప్రాంతంలో కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు, కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున 2019లో సుమారు 66 కోట్లు శాంక్షన్ చేయించాం మెడికల్ కాలేజీకి. అలాగే 2020లో జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరొక 200 కోట్లు తీసుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్లు అదనంగా సేకరించి సుమారు 500 కోట్లతో పిడుగురాళ్ల సమీపాన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెలకొల్పడానికి ముందుకొచ్చింది. 2024 జూన్ కల్లా 217 కోట్లు ఖర్చు పెట్టి 60% కాలేజ్ పూర్తి చేశాం. 90% హాస్పిటల్ కూడా పూర్తయింది. 100 పడకలు రెడీగా ఉంటే 18 నెలల నుంచి సామాగ్రి డ్రగ్స్ పై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పిడుగురాళ్ల సివిల్ కోర్టు జడ్జి ప్రవళిక అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకు అవగాహన శాసనం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ప్రవళిక మాట్లాడుతూ, ఇటీవల పిడుగురాళ్ల పట్టణంలో 6 కేజీల గంజాయి, 7 నిధులు అదుపులోకి తీసుకుని వారికి డిమాండ్ విధించామన్నారు. 19 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన యువత డ్రగ్స్ సరఫరాలో నిందితులుగా పట్టుబడుతున్నారని అన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, అడ్వకేట్లు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మీకు చెప్పారు ఇప్పటి వరకు ఇక్కడ మనం చూసుకుంటే మండల న్యాయ సేవ సంస్థ ఉంది.
అసలు మండల న్యాయ సేవ సంస్థ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? మన మండల న్యాయ సేవ సంస్థ అంటే ప్రజలకి ఎవరికైతే న్యాయాన్ని పొందలేని సిచ్యువేషన్లో ఉంటారో, ఆర్థిక పరంగా కానీ వాళ్ళకు అవగాహన లేకుండా కానీ ఉన్న వారికి ఇక్కడ మండల న్యాయ సేవా సంస్థ దగ్గర మీకు ఫ్రీగా అడ్వకేట్స్ని అపాయింట్ చేసి మీకు ఉన్న సమస్యలు, లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే కోర్టు అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఈ మండల న్యాయ సేవా సంస్థగా ఉంటుంది. అది మన జాతీయ స్థాయి నుంచి చిన్న చిన్న కోర్టులు అంటే మండల కోర్టుల వరకు కూడా ప్రతి కోర్టు కాంప్లెక్స్ లో న్యాయ సేవ సంస్థ అనేది ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం, దాని పర్పస్ ఏంటంటే ఫస్ట్ అవగాహన క్రియేట్ చేయడం, తర్వాత న్యాయ సేవ అందించడం, తర్వాత లోకల్లకు కండక్ట్ చేస్తారు. అందులో భాగంగానే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను మీకు అవగాహన కలిగించడానికి. అయితే మనకు ఈ 1 వీక్ కూడా జనవరి 12 వరకు అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయమని చెప్పేసి మాకు ఉత్తర్వులు వచ్చాయి. అందులో డ్రగ్స్ గురించి అందులో మెన్షన్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ కాలేజ్ వన్స్ మీరు డ్రగ్స్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి చదువు పైన మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు. తర్వాత ఫ్యామిలీ పాడైపోతుంది. ఫ్యామిలీ ఎలా పాడైపోతుంది? మన పేరెంట్స్ మనం ఇక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? ఇంత కష్టపడి మనం చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచుతాము, వాళ్ళను గౌరవంగా బతికేలా చేస్తాము, వాళ్ళని బాగా చూసుకుంటాము, వాళ్ళ ఓల్డ్ ఏజెస్లో బాగా చూసుకుంటామనే నమ్మకంతో పంపిస్తాము. మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళని బాగా చూసుకోవడం పక్కన పెడితే మనము చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ మనం ఏంటంటే 5 yearsలో స్టార్ట్ చేస్తే 25 years వరకు మనం చదువుతూనే ఉంటాం, కష్టపడి చదువుతున్నాం. ప్రతి క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలన్నా కష్టపడాల్సింది, డిగ్రీ పాస్ అవ్వాలన్నా కష్టపడాల్సింది. కానీ కష్టపడే విధానం అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ పిల్లాడికి కొంచెం తక్కువ ఉంటుంది, డిగ్రీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్ పిల్లాడిని పోయి అడిగితే వాడికి అదే కష్టం. సో అంత కష్టపడి మనం ఇక్కడి వరకు వచ్చినా కూడా ఇక్కడ చిన్న మిస్టేక్. పర్యావరణాన్ని కాపాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని నర్సరాపేట రోడ్ లో గల డివైడర్ పై ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎన్ శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో 12 వైట్ సార్ మళ్ళీ 2 మొక్కలు ఉంటాయి. మొక్క మార్జిన్ పెట్టుకుంటే దీన్ని పీకింగ్ ఒకసారి చేస్తే పొద్దుతాయి ఆల్రెడీ కలర్ మార్చాలి. సైడ్ కొన్నాను సైడ్ కొన్నా చెప్పండి ఎక్కువ ఓకే సార్. డీజిల్ డోర్ ఎందుకు కనపడవన్నా? పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నకరికల్లు ఎస్ఐ సతీష్లు నకరికల్లు మండలంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, సిగ్నల్ లైట్లు, ఇనుప మార్కెట్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అవసరమైన చోట సంబంధిత శాఖలతో సమన్వయం చేసి రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను సత్తెనపల్లి డిఎస్పీ, అలాగే మా సిఐ గారు రమేష్ గారు హెడ్ క్వార్టరు, అలాగే సతీష్ ఎస్ఐ గారు నగరికల్లు,
ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా యాక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రీసెంట్గా 2 days బ్యాక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యాక్షన్స్ మీద రివ్యూ మీటింగ్ జరిగింది, ఎలా తగ్గించాలనే దాని మీద. అందులో భాగంగా ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి బ్లాక్ స్పాట్స్ని మొత్తం పల్నాడు జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశారు. ఇందులో ముఖ్యంగా మాకు నరసాపేట సబ్ డివిజన్లో 13, సజ్జంపల్లి సబ్ డివిజన్లో 13, అలాగే గురుగావ్ సబ్ డివిజన్లో 10, మొత్తం 34 బ్లాక్ స్పాట్స్లో కూడా ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏమేమి అవసరం ఉంది, ఇప్పటి వరకు ఏమున్నాయి, ఇంకా ఏం అవసరం ఉంది, లైటింగ్ అవసరం ఉందా, అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఏమన్నా అప్రోచ్ రోడ్లకి స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉందా, అలాగే రింబుల్ స్టెప్స్ అవసరం ఉన్నాయా. గురుజాల ప్రభుత్వ జూనియర్ కళాశాల 51వ వార్షికోత్సవం ప్రిన్సిపల్ ఉప్పల రవి అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ఆర్జేడీ జె పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల నుంచి క్రమశిక్షణతో మెలగాలని, ఉత్తమ ఫలితాలను సాధించి కళాశాలకు మంచి పేరు తేవాలని ఈ కళాశాలలో చదివినటువంటి మాజీ విద్యాశాఖ మంత్రి డొక్క మాణిక్య ప్రసాద్, మాజీ డీఐజీ యేసురత్నం ఈ కళాశాల విద్యార్థులేనని, ఎంతో మంది విద్యార్థులు కళాశాలలో చదివి ఉన్నతమైన పదవిలో ఉన్నారని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 40కి సెకండ్ ప్రైజ్ పేరు పోగు మనది 375. ఫస్ట్ సిఈసి కే 500కి. అందరూ మెమెంటోస్ తీసుకెళ్ళి ఒక్కసారి అలా కూర్చుంటే సార్ వాళ్ళందరూ బ్యాగ్ చదువులు చెప్పించుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం లక్షలు ఇచ్చి. కానీ మరి మీ యొక్క మేధస్సుని మరి చూస్తూనే ఉన్న మన పల్లెటూరు నుంచి ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులే టౌన్లో కూడా ర్యాంకులు సంపాదిస్తున్నారు. దాన్ని గుర్తుంచుకొని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదివి మరి ఈ యొక్క జూనియర్ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. మరి రోజు సార్లు అయితే ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా కానీ కొట్టేవాళ్ళు. ఈరోజు మన ఇష్టం, పోతే పోతామో లేక లేదు. ఫాస్ట్ గా ఉండాలి, స్టేజ్ దగ్గర ఉండాలి. నెక్స్ట్ కరుణాకర్, యశోద, పూజిత, ఆమెని ఆ స్టూడెంట్ బదులుగా వాళ్ళ జియాజీ మేడం అందుకుంటది. ఆ వినే లక్షణం ఉండాలి. తర్వాత మనం ఒక అధికారిగా అయినా కూడా ఎదుటి వ్యక్తి వచ్చి మనకి ఏమైనా చెప్పుకునేటప్పుడు కూడా మనం వింటేనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం. కాబట్టి వినడం అనేటువంటిది మేడం చెప్పినట్టు మంచి నడవడికని, ఓర్పు, సహనం ఇస్తుంది. ఆటోమేటిక్ గా గెలుపు బానిస అయిపోతుంది అంతే. కాబట్టి మేడం థ్యాంక్ యూ అమ్మా. ఈ సభాసదులందరికీ అంటే పూజ్యులైన గురువులందరికీ కూడా ఇప్పుడు పిల్లల మధ్యలో కూర్చొని ఉన్నట్టుగానే ఉంది, కానీ ఈ వేదికను ఎక్కినట్టుగా నా మనసు ఏం లేదు. యానివర్సరీ అంటే ముఖ్యంగా ఉన్నప్పుడు యానివర్సరీ అంటే మరొక తిరణాలలాగా ఉండేది. ఈ డయాస్ కాడ నుంచి వెనక పక్క జనం, ముందు పక్క రోడ్డు మీదకి జనం ఇలాగ చెప్పారు. అప్పుడు మాకు రఘు మాస్టర్ గారు లెక్చరర్లు మాస్టర్లు వస్తే మేము ఈ బజార్లోంచి ఆ బజార్లోకి పారిపోయేవాళ్ళమని. అప్పుడు మాస్టర్లకు స్వేచ్ఛ ఉంది కొట్టడానికి. ఇవాళ ఎవరైనా కొట్టగలరా? గవర్నమెంట్ ఒప్పుకోదు, కలెక్టర్ ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణ వేరు. ఇప్పుడు గొప్పవాళ్ళు, ఇప్పుడు చెప్పే లెక్చరర్లు, టీచర్, ఎమ్మెల్యేలు మినిస్ట్రీ చేశారు. మాణిక్య ప్రసాద్ గారు, యేసురత్నం గారు. అలానే మేము 6 బ్రదర్స్, నేను లాస్ట్. మా థర్డ్ బ్రదర్ కూడా జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ కాలేజ్ చదువుకున్న వాళ్ళే. సో మంచి ఉన్నత స్థితిలో ఉండి అట్లా ఇప్పటికి కూడా ఈ కాలేజీ సంబంధించి గ్రూప్ ఒకటి ఉంది. అట్నే హై స్కూల్ గ్రూప్ కూడా ఉంది. మాది అంతా మేము ఈ ఎంఎం పెట్టుకున్నాము. ఈ స్కూల్ ఇంటర్మీడియట్ అంటే తెలుసా మీకు? ఇంటర్మీడియట్ అంటే పూర్తిగా మైండ్ అనేటువంటిది ఒక 60% మెచ్యూర్ ఉంటుంది, ఇంకా 40% మెచ్యూర్ కాదు. అంటే 2 దారులు ఉంటాయి, ఒక మంచి దారి, ఒక చెడు దారి ఉంటుంది. అక్కడ నిలబడతారన్నమాట, ఆ సర్కిల్లో ఉంటారన్నమాట, ఆ పాయింట్లో ఉంటారు.
కొంతమంది మంచి దారి వెళ్తారు. సో ఇంటర్మీడియట్ లో గనక మీరు మంచి ఆలోచనలతో క్రమశిక్షణగా చదువుకున్నారంటే మీ జీవితం మొత్తం కూడా పూలపాన్పు అవుతుంది. లేదా ఆ చెడు మార్గం ఎన్నుకుంటే, ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.